ప్రభుదయం ప్రతి వ్యక్తికి దీవెనకరం. ప్రభుదయం అందరికీ ఫ్రెండ్స్ చూడండి, బాగున్నారా? ఇదే వాగ్దానము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవత దేవుడు ఉదయకాల సమయంలోనే ఇశ్రాయేలు ప్రజల్ని విమోచించిన దేవుడు, ఆనాడు యాకోబును విమోచించిన దేవుడు ఈ రోజు నీకున్న సమస్య నుండి విమోచించాలని, నీకున్న కష్టం నుండి విమోచించాలని ఆయన ఆశపడుతున్నాడండి. ఆయన ఏమని చెప్తున్నారంటే, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. అనేకమైన సార్లు మన వారే మన పేరును మర్చిపోతూ ఉంటారు. కానీ దేవాదేవుడు చెప్తున్నాడు, ఈ బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పటికీ కూడా మనల్ని పేరు పెట్టి, నీ పేరేంటి ఆయన తెలుసు, నువ్వేంటనేది ఆయన తెలుసు, నీ పరిస్థితి ఏంటి ఆయన తెలుసు, నీ స్థితిగతులు ఏంటి ఆయన తెలుసు. ఆయనకి మరుగైందంటే ఏది లేదు. ఆయన పేరు పెట్టి పిలిచి, నువ్వు నా సొత్తు, నువ్వు నా దానవు లేదా నువ్వు నా వాడవు అని దేవాదేవుడు ఉదయకాల సమయంలో చెప్తున్నారు. కాబట్టి మనము యాకోబులాగా, యాకోబు తన మోసకరమైన జీవితం నుండి విడిపించబడి తన పశ్చాత్తాపడి దేవుని యొక్క దర్శనాన్ని పొందుకొని ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అలాగే మనలో ఏం లోటుపాట్లు ఉన్నాయో ఆ లోటుపాట్లన్నీ మనం సరి చేసుకున్నప్పుడు యాకోబుని ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అటు ఆశీర్వాదం దేవుడు మనకు కూడా ఇచ్చి దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. విషయానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఆనాడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చావు. వాళ్ళు ఏమైనా లోటుపాట్లు ఉంటే దయతో క్షమించి ఉదయకాల సమయంలో మీరు గొప్ప కార్యం, అత్యమైన కార్యం మా జీవితాలు జరిగించవలసిందిగా వేడుకుంటూ నజరేయుని నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.